మోషే శుభోపవాసములలోని 32వ దినము. ఎన్నిక జనాంగము. ప్రార్థన. తండ్రి, నీవు అబ్రాహామును ఏర్పాటు చేసుకొని ఆయన గర్భములో నుండి వచ్చినవారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకున్నందుకు వందనములు. నీ పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సిద్ధపరిచావో మా మానవ జ్ఞానముతో మేము తలంచలేము, గ్రహించలేము. అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు వర్తమానమిమ్మని ఏర్పాటు నామమున యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. ఎన్నిక జనము. ఈ పేరునకు యూదులు ఆరంభజనము. అన్యజనములలో వారు వీరిలో నుండి వేరైపోయినందున వారు ఇశ్రాయేలీయులుగా మిగిలిరి. యూదులనగాను హెబ్రీయులనినను ఇశ్రాయేలీయులనినను పాత నిబంధన జనమనిను ఎన్నిక జనమనినను ఒక్కటే. రక్షకుని జన్మజనాంగము ఎన్నో తిప్పలు పడితేనేగాని దేవుడు రక్షకుడు పుట్టలేదు. ఈ జనమును సిద్ధపరచుటకు దేవుడు అన్యులను వాడుకొనవలెను. 1 పాపుల గుంపు, 2 రక్షణ గుంపు, 3 సిద్ధపడిన గుంపు, 4 పెండ్లి గుంపు. ఇశ్రాయేలీయులు ఎంత ఎన్నిక జనమైనను ఎంత భక్తులైనను తప్పుచేసిన ఎడల శిక్షింపవలసివచ్చెను. అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని శిక్షించెను. 5 బానిసత్వములో ఉంచెను. 6 కష్టపడి పనిచేయుటకు నేర్పించెను. 7 ఇక ముందుకు రాజులై పరిపాలించెదరుగాన బానిసత్వములో బాగా నేర్చుకుని కూలీలను కనికరించుట నేర్చుకొనవలెను. బిషప్పు అవ్వవలెనంటే క్రీస్తు కొరకు పని బాగా చెయ్యాలి. అప్పుడు ప్రజల పరిస్థితులు బాగుగా తెలిసియుండును. 8 శిక్షావిధి, 9 బానిసత్వము, 10 విధేయత, 11 కష్టపడి పనిచేయుట నేర్చుకునవలెను. ఇవన్నీ ముందుకు వారికి అక్కరకు వచ్చును. ముందుకు వారు రాజులగుదురు. మొదటిసారి దావీదు సొలొమోనుల తరువాత 22 మంది రాజులు అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోవుచున్నారు. ఇది దేవుని ఉద్దేశముగాని ఇశ్రాయేలీలకు ఈ సంగతి తెలియదు. ఇది ఒక రకమైన ట్రైనింగు, శిక్షణ. 14 విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చును. 2 బోధనా ట్రైనింగు. 5 ఖండములలోని ధ్యాన విధులన్నీ నేర్పించెను. బానిసవారు విద్యార్థులైరి. 10 ఆజ్ఞలు నేర్చుకుని కనాను వెళ్ళిరి. ఇక్కడితో వారికి 2 ట్రైనింగులు అయినవి. 3 రాజులు కాబోవు ముందు ఇశ్రాయేలీయులు పటాలమువారు కావలెను. ఐగుప్తులో రాజుగారి యొక్క పటాలమున్నది. అప్పుడు పటాలములోని సిపాయులవలెవారు తమ శత్రువులతో యుద్ధము చేసి వారిని జయించెదరు. యెహోషువ నాయకత్వములో వారు యుద్ధవిద్యలు నేర్చిరి. మోషే 2 చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచిరి. క్రిందికి దింపితే అమాలేకీయులు గెలిచిరి. ఐగుప్తులో యెహోషువ పటాలము యొక్క విద్య నేర్చుకున్నాడు. ఐగుప్తులో ఎన్నిక జనము యొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చుట, ఏడ్చేవారిగా ఉండుట. అరణ్యములో వారి ఫోటో విద్యార్థులుగా ఉన్నది. పాలస్తీనాలో వారి రూపము లేదా ఫోటో సిపాయిలుగా ఉన్నది. అప్పుడు వారికి సౌలు రాజెనాడు. 1 బానిసవారు అరణ్యములో వారు బైబిలు నేర్చుకుని గుడారము వేసి గుడిసేవ చేయుచూ పూజారులైరి. బానిసలైనవారు పూజారులైనారు. ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు జనాంగము అంతస్తుకు లాగుకుని వచ్చినారు. అరణ్యములో పూజారులైనవారే కొండక్రింద భటులయ్యారు. చివరికి వాగ్దానదేశంలో రాజులయ్యారు. 2 విద్యార్థులు, 3 భటులు, 4 రాజులు. ఈలాగు ఇశ్రాయేలీయులు సౌలుతో రాజులును అహరోనుతో యాజకులైరి. అలాగే మనమును 1000 ఏండ్ల పాలనలో రాజులును యాజకులును అవుతాము. పేతురు పత్రికలో మనము దేవుని యొక్క రాజులమనియున్నది. మనము 1000 ఏండ్ల పరిపాలనలో గుడిలో ఆరాధనయు, బయటకు వస్తే రాజరికము చెయ్యుదుము. ప్రశ్న: 1000 ఏండ్లలో ఎన్నిక జనాంగము ఎందుకు ఉంటారు? ఎన్నిక జనములో నుండి యూదులను, వారిలో నుండి క్రైస్తవులను, వారిలో నుండి పెండ్లి కుమార్తెను ప్రభువు బయటకు తీసెను. 1 కొరింథీ 15వ అధ్యాయం. కొలస్సై పత్రిక అంతయు చదవండి. పెంతెకోస్తు అయిన తరువాత పౌలు, బర్నబాలు వచ్చెను. ప్రభువు పుట్టువరకు ఎన్నిక జనము యూదులు. దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు. అసలు ఎన్నిక జనము పెండ్లి కుమార్తె సంఘము. ఇది ఎఫెసీలో ఉన్నది. ఆనాడు మోషేను, అహరోనును ఇశ్రాయేలీయులు హింసించలేదా? అలాగే ఆయనను సిలువ వెయ్యలేదా? కనుక అన్యులలో నుండి యూదులను వేరుచేసినట్లు క్రైస్తవులలో నుండి పెండ్లి కుమార్తెను
శ్రమల ద్వారా వేరుచేయును. ఇది దేవుడే వేరుచెయ్యు కార్యము. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను. పెండ్లి కుమార్తె వరసలో లేకుండా ఆ వరసలో ఉన్నాను అనుకునే వారిని గూర్చి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. వెయ్యేండ్ల పాలనలో పెండ్లి కుమార్తె వరుసలోనివారు రాజులును పూజారులునై ఉందురు. అన్ని దేశముల వారును వెయ్యేండ్లలో ఉంటారు. పెంతుకోస్తు లోకమంత ఉన్నది. ఆత్మసంఘమును పెంచినది. ఆ సంఘమే నేటివరకు వచ్చినది. దీవెన. అలాగు బానిసల నుండి రాజులుగా తయారై మేఘమెక్కు ఎన్నిక జనముగా పెండ్లికుమారుడు నేటి ధ్యానాంతమున మిమ్మును స్థిరపర్చునుగాక. ఆమెన్.